ఇది ఉప్పాలగూడ విలేజ్, మా పూర్వీకుల నుంచి వస్తున్న భూమి ఇది. ఈ మధ్య ఇక్కడ బిల్డింగ్లు అవన్నీ జరిగినందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్లీ ఇది ఉప్పాలగూడ 300 సర్వే నెంబర్ 31 గుంట. ప్రజెంట్ మా అన్నయ్య పేరు మీద, మా కాక పేరు మీద, ఇంకొక ఒక పేరు మీద ప్రజెంట్ ఆన్లైన్లో ఉంది. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము కోర్టుకు కూడా పోయినాము. అయినా కానీ మమ్మల్ని ఇట్లా సతాంచి రాత్రికి సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు రాత్రికి కొత్త కనిపిస్తుంది. మేము వచ్చినాక కూడా బౌన్సర్లను పెట్టి ప్రత్యేకంగా 20-30 మంది బౌన్సర్లను పెట్టి ప్రత్యేకంగా మా మీద ఇట్లా చేయడం జరిగింది. మేము రాత్రి 100 కాల్ చేసి కూడా పోలీసు వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు కూడా సహకరిస్తానన్నారు. కానీ ఇక్కడ మాత్రం వర్క్ జరిగిపోయింది. రాత్రి మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్షన్ కావాలి. ఇంతకుముందు గర్ బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చి ఇది రోడ్, ఇది మీ పట్టభూమి కాదని చెప్పేటే మేము దాని మీద కూడా కోర్టుకు పోయినాం. పీడబ్ల్యూడీ గవర్నమెంట్ నుంచి కూడా కొట్లాడినాం. కమిషనర్ మీద కూడా కేసు ఉంది, మున్సిపల్ కమిషనర్ మీద కూడా నడుస్తుంది. అన్ని దిక్కులో మేము ఎంత ప్రయత్నించినా గరీబోళ్ళు అని చెప్పి మా దగ్గర డబ్బులు లేవని ప్రత్యేకంగా ఇప్పుడు సైబర్ సిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఇది ప్రత్యేకంగా రాత్రికి చేసిరు. ఎంత పెద్ద బోర్డులు అంటే 8 ఫీట్ల బోర్డు ఉంది. సో అండ్ సో నాగుల ఫ్యామిలీ ల్యాండ్ 31 గుంట ఎక్స్టెన్షన్. దాని మీద కేసు నెంబర్తో పాటు ఉన్నాయి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ మీకు ఇస్తే నేను మాకు న్యాయం చేయాలని మేము మీ ద్వారా మేము కోరుతున్నాం సైబర్ సిటీ డెవలప్మెంట్. కానీ ఇంతకుముందు గర్ బిల్డింగ్ ఆయన గవ్వ అమరేందర్ రెడ్డి అని ఆయన కూడా వచ్చి బౌన్సర్లను పెట్టి అది చేసిండు. ఆయన మీద కూడా కేసు చేసి ఆయన చల్లగా అయిపోయాడు. ఇప్పుడు ఈ సైబర్ సిటీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు హెల్ప్ చేయాల్సింది కోరుతున్నాం. ఇది 31 గుంట. మీరు ఆన్లైన్లో చూసుకోండి. 300 సర్వే నెంబర్ ఉప్పాలగూడ. ఇది కోకపేటు, ఇది ఉప్పాలగూడ. ఇక్కడ దీనిలో ఏ మాత్రం నీకు రోడ్ అని ఉంటే మేము ఇటు పెట్టి పోతాం. ఇది రోడ్ కాదు, పట్ట పొలము. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మున్సిపల్ నుంచి వెళ్ళి ఓకే ఉంది, మన మండలి నుంచి వెళ్ళి ఓకే ఉంది, కలెక్టర్కి లెటర్ ఇచ్చినాము, కోర్టు నుంచి వెళ్ళి కూడా నడుస్తుంది. కానీ ఇట్లా మాకు తెలియకుండా రాత్రి అన్యాయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దయచేసి మాకు హెల్ప్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.